ఏమంటున్నావు ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, అన్న టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తా అని మా డాడీ అంటున్నాడు. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తాను చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? కాకపోతే ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు వాళ్ళు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఎవరు ఇప్పుడు డాడీకి? ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా, అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే, ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావ నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అది మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నువ్వేమనుకున్నావు? ఒక్కొక్క మాట. నేను ఎడికైతే అడికా అని నేనున్నా. అంటే ఎడికైతే ఎడికైతే అడికి అంటే ఎట్లా అంటున్నాను? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునానే కదా నేను చెప్పాలి. అందుకే నేను నిన్న అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. ఏమనుకుంటా నాకు ఏం అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. డాడీని అడగొచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్ట అంతే. ఏమని సైన్ పెట్టమంటున్నాడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట, నువ్వు ఉత్తే అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు? ఆ రోజే అన్నారు. ఏమని? నేనైతే వదిలా నడుచుమా, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఏమంటలేదు. ఏమంటున్నావు ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, అన్న టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తా అని మా డాడీ అంటున్నాడు. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తాను చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? కాకపోతే ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు వాళ్ళు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఎవరు ఇప్పుడు డాడీకి? ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా, అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే, ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావ నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అది మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నువ్వేమనుకున్నావు? ఒక్కొక్క మాట. నేను ఎడికైతే అడికా అని నేనున్నా. అంటే ఎడికైతే అడికి అంటే ఎట్లా అంటున్నాను? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునానే కదా నేను చెప్పాలి. అందుకే నేను నిన్న అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. ఏమనుకుంటా నాకు ఏం అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. డాడీని అడగొచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్ట అంతే. ఏమని సైన్ పెట్టమంటున్నాడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట, నువ్వు ఉత్తే అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు? ఆ రోజే అన్నారు. ఏమని? నేనైతే వదిలా నడుచుమా, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఏమంటలేదు.